ప్రతి ఒక్కరిని ఆదుకునే కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి అని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన స్వామివారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దేవుని దయతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలన్న సీఎం తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప ఇంకోటి వినిపించకూడదన్నారు. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ సీఎంకు నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టు వస్త్రాన్ని తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీఎంకు స్వాగతం పలికారు. ఆలయంలో ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని కలియుగ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తరువాత వకుళామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణలతో పండితులు ఆశీర్వచనాలు అందించారు. సీఎంకు టీటీడీ ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం 2025 టీటీడీ నూతన క్యాలెండర్లు, డైరీల్ని చంద్రబాబు ఆవిష్కరించారు. శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన సీఎం హిందువులకు అభినందనలు తెలిపారు. సీఎం హోదాలో ఎక్కువ సార్లు స్వామివారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం తనకు దక్కడం పట్ల గర్వపడుతున్నారన్నారు. భక్తులకు టీటీడీ అధికారులు సేవకుల మాదిరిగా సేవలందించారన్నారు. పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొనే వారికి దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి గాని, పరిశుభ్రత గాని, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మాదిరిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. శ్రీవారి దర్శనానంతరం వాహన మండపానికి చేరుకున్న సీఎం దంపతులు పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహానికి చంద్రబాబు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన చంద్రబాబు నేడు తిరుమలలో 13,40,00,000 రూపాయలతో నిర్మించిన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు.